తనంటే నా ప్రాణం రా, తనని మర్చిపోలేను. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, లవ్ ఫెయిలియర్ మీద ఒక డైలాగ్ మీద అయితే ఒక వీడియో అయితే చేసిన. ఈ షామ్లో చాలా ట్రెండ్ అవుతుంది ఈ డైలాగ్ మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. మీ పార్టిసిపేట్ కానీ చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపరేట్ ప్రాబ్లం మీ ఫీల్ చేసిన ప్లస్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ పంపించాలని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రో దాంట్లోకి వచ్చేసి బిగ్ మోర్ బైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మోర్ బైట్ ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు తీసి డిస్క్రిప్షన్ కింద ఒక ఫోటో లింక్ ఇచ్చేసింటాను. ఆ ఫోటో అనేది యాడ్ చేసేసి ఈ ఫోటో అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. 4.18 millisecond దగ్గరకు వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని ఇలా ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కింద అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫోటో అనేది పర్ఫెక్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఫోటో అనేది లిరికల్ అనేది ఆ బ్లాక్లో ఉందిగా, ఆ బ్లాక్ లెక్ అనేది సెట్ కావాలి. ఇలా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడికి 4.18 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ తీసి మీడియా తీసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఎవరు ఫోటో అనే కానీ ఇది ఒక ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేస్తున్నాను. 3 dots మీకు ఫిల్ కాంపిటీషన్ వచ్చేసి ఈ ఫోటో అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. 12 millisecond దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఇక్కడ దగ్గరే ఓన్లీ సింగిల్ ఫోటోతో ఉంటుంది. ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేక్ ప్రైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ కనపడుతుంది. టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots నుంచి కాపీ చేసుకురండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత బిగ్ మోర్ ప్రైట్ ఓపెన్ చేసుకుని స్టార్టింగ్ బిగ్ మోర్ దగ్గరకు వచ్చేసి టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots నుంచి క్లిక్ చేసి పే చేసేసేయండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots నుంచి పే చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పే చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots చేసి 3 dots మీద క్లిక్ చేసి పే చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ మొత్తానికి అనేది ఇలా 1 by 1 పే చేసేసేయండి. నేను ఎలా పే చేస్తున్నానో మీరు కానీ అలాగే పే చేసేసేయండి. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots చేసి పే చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పే చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేక్ ప్లేట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఈ ఇమేజ్ కనపడుతుంది. ఈ మెయిన్ క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కీ యానిమేషన్ లేదో కొంచెం క్లిక్ చేస్తానండి. ఇలా కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots నుంచి కాపీ చేసుకోండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి బిగ్ మోర్ ప్రైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరికి వచ్చేసేయండి. 4.18 millisecond దగ్గరికి వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots నుంచి పే చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ మేము క్లిక్ చేసుకొని బార్డర్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ స్మోక్ అనేది ఎనిబుల్ చేసుకురండి. ఇలా ఎనిబుల్ చేసుకొని ఇలా 5 అనేది పెట్టేసుకోండి. 5.0 అనేది పెట్టేసుకొని మళ్ళీ వైట్లో పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. బార్డర్ అనేది వచ్చేసి ఉంటుంది ఫొటోస్కి అనేది. ఇలా బార్డర్ అనేది ఇలా బార్డర్ షేప్లో అనేది ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫొటోస్ ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫొటోస్కి టెస్ట్కి ఇలా పే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తానండి. జై హింద్.